నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళితే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బీజేపీ ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ జిల్లా అధ్యక్షులు కన్నం యుగదీశ్వర్, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ నాగపూరి రాజమౌళిగౌడ్ సూచించారు. శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలోని బీజేపీ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బుర్రా వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ జిల్లా అధ్యక్షుడు కన్నం యుగదీశ్వర్, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ నాగపూరి రాజమౌళిగౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గుండా సురేష్, సుద్దాల వెంకన్న, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీపెల్లి అనిల్, మండల ఉపాధ్యక్షులు గజనాల రవీందర్, మండల కార్యదర్శి నల్ల శ్రీనివాసరెడ్డి, మహిళా మోర్చా మండల నాయకురాలు పూర్ణ, అధ్యక్షులు మైదాం శ్రీకాంత్, ఎస్టీ మోర్చా జిల్లా నాయకులు ప్రభాకర్, అనుప మహేష్, గోపగాని రాజు, రాజుగుండ మణికుమార్, ర్యాకం శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకత్వం ప్రతి జిల్లాలో, ప్రతి మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మీద దృష్టి పెట్టమని చెప్పడం, భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా, ఎక్కువ సభ్యత్వం ఉన్న పార్టీగా భారతీయ జనతా పార్టీ గతంలో పేరును సంపాదించింది. అదేవిధంగా అంతకు రెట్టింపుగా ఈరోజు సభ్యత్వాన్ని చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క యుద్ధ ప్రాతిపదికన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా చిట్యాల మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో గతంలో ఉన్నటువంటి సభ్యత్వం కంటే రెట్టింపు సభ్యత్వం నమోదు చేయించి ఈ మండలంలో జరిగేటువంటి రేపు స్థానిక సంస్థ ఎన్నికలలో భారీ మెజార్టీతో మేము వార్డు మెంబర్గా, సర్పంచ్గా, ఎంపీటీసీగా, డిప్యూటీసీగా గెలవాలనే ఒక ఆలోచనతో మేమందరం కూడా ముందుకు పోతున్నాం. అందులో భాగంగా చిట్యాల మండల కేంద్రంలో రేపు 2వ తారీఖు నుంచి కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేమందరం కూడా నిర్వహిస్తాం. రేపు రాబోయే ఎన్నికలలో మేము భారతీయ జనతా పార్టీ జెండా ఈ మండల కేంద్రంలో ఎగురవేస్తాం.